పాకిస్తాన్లో లష్కర్-ఏ-తోయిబాకు చెందిన ఉగ్రవాది సైఫుల్లా ఖలీద్ హతమయ్యాడు. పాక్లోని సింధ్ ప్రావిన్స్లో దారుణ హత్యకు గురైనట్లు సమాచారం. భారతదేశంలో 3 ఉగ్రదాడుల కేసుల్లో సైఫుల్లా కీలక నిందితుడిగా ఉన్నాడు. 2001లో రాంపూర్ పేలుళ్లు, 2005లో బెంగళూరులో ఉగ్ర పేలుళ్లతో పాటు 2006లో నాగ్పూర్లోని ఆర్ఎస్ఎస్ కార్యాలయంపై ఉగ్రదాడి జరిపాడు. అప్పటి నుంచి పాకిస్తాన్లో సింధ్ ప్రావిన్స్లోని లష్కర్-ఏ-తోయిబా కార్యాలయంలో పనిచేస్తున్న సైఫుల్లాను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. పాకిస్తాన్లో లష్కర్-ఏ-తోయిబాకు చెందిన ఉగ్రవాది సైఫుల్లా ఖలీద్ హతమయ్యాడు. పాక్లోని సింధ్ ప్రావిన్స్లో దారుణ హత్యకు గురైనట్లు సమాచారం. భారతదేశంలో 3 ఉగ్రదాడుల కేసుల్లో సైఫుల్లా కీలక నిందితుడిగా ఉన్నాడు. 2001లో రాంపూర్ పేలుళ్లు, 2005లో బెంగళూరులో ఉగ్ర పేలుళ్లతో పాటు 2006లో నాగ్పూర్లోని ఆర్ఎస్ఎస్ కార్యాలయంపై ఉగ్రదాడి జరిపాడు. అప్పటి నుంచి పాకిస్తాన్లోని సింధ్ ప్రావిన్స్లో లష్కర్-ఏ-తోయిబా కార్యాలయంలో పనిచేస్తున్న సైఫుల్లాను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణని అడిగి తెలుసుకుందాం. కృష్ణ, చెప్పండి పూర్తి వివరాలు. నరేష్, భారత్ లో ఇప్పటివరకు జరిగినటువంటి ఉగ్రదాడుల్లో పాల్గొన్నటువంటి ఉగ్రవాదులకు శిక్షణ ఇవ్వడమే కాకుండా ప్రత్యక్షంగా ఉగ్రదాడుల్లో పాల్గొన్నటువంటి లష్కర్-ఏ-తోయిబా ఉగ్రవాది సైఫుల్లా ఖలీద్ హతమయ్యారు. పాకిస్తాన్ లోని సింధ్ ప్రావిన్స్ లో సైఫుల్లా ఖలీద్ పైన గుర్తు తెలియని గన్మెన్లు కాల్పులు జరిపారు. అయితే ఇంతవరకు ఫేక్ ఐడితో నేపాల్ లో సైఫుల్లా ఖలీద్ తలదాచుకుంటూ ఉన్నారు. ఇటీవల సింధ్ ప్రావిన్స్ కి ఆయన మకాం మార్చారు. భారత్ లో 3 దాడులకు సూత్రధారిగా సైఫుల్లా ఖలీద్ ఉన్నారు. నాగ్పూర్, రాంపూర్, బెంగళూరు దాడుల్లో ఖలీద్ ప్రత్యక్షంగా పాల్గొన్నట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా అనేక దాడుల్లో కూడా పాల్గొన్నటువంటి ఉగ్రవాదులకు ఆయన శిక్షణ కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. 2006లో ఆర్ఎస్ఎస్ కార్యాలయం పైన నాగ్పూర్ లో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ కార్యాలయంపై దాడి ఘటనలో ఖలీద్ సూత్రధారి. ఆ తర్వాత బెంగళూరులో జరిగినటువంటి దాడి, ఇవన్నీ కూడా సూత్రధారి. అయితే ఈ ఖలీద్ ఏ విధంగా చంపబడ్డాడు అనే దానిపైన అనేక కథనాలు అయితే వెలువడుతున్నాయి. పాకిస్తాన్ లో ఉన్నటువంటి సింధ్ ప్రావిన్స్ లో అతను తలదాచుకున్నప్పుడు పాకిస్తాన్ సెక్యూరిటీ కూడా కల్పించినట్టుగా తెలుస్తుంది. అయినా కూడా గుర్తు తెలియని సాయుధుల చేతిలో అతను మృతి చెందినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. పాకిస్తాన్ ప్రభుత్వం అతనికి భద్రత కల్పిస్తోంది. మట్లీలోని తన నివాసం నుంచి ఈ రోజు మధ్యాహ్నం బయటికి వెళ్ళినప్పుడు చౌరాస్తా దగ్గర కాచుకున్నటువంటి సాయుధులు అతని పైన దాడి చేసి హతమార్చినట్టుగా తెలుస్తుంది. 2006లో నాగ్పూర్ లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం, అదేవిధంగా 2001లో రాంపూర్ లోని సిఆర్పిఎఫ్ క్యాంపు, 2005లో బెంగళూరులోని ఐఐఎస్సి పై జరిపిన దాడుల్లో సైఫుల్లా ప్రధాన నిందితుడు. అయితే ఇంకా కొంతమందికి, అంటే ఈ రోజు ఇటువంటి ఉగ్రవాదులకి ఆశ్రయం కల్పించడం అన్నది పాకిస్తాన్ లో తరచూ జరుగుతుంది. ఇటువంటి ఘటనలు, ఈ రోజు జరిగినటువంటి ఘటనలకు సంబంధించినటువంటి వీడియోలు, అదేవిధంగా ఫోటోలు, వీటన్నిటిని కూడా ఇప్పుడు ఏదైతే కేంద్ర ప్రభుత్వం తరఫున బృందాలుగా వివిధ దేశాలకు వెళ్తున్నటువంటి ఎంపీలకు కూడా ఈ యొక్క వీటిని అందజేస్తూ ఉన్నారు. సో పాకిస్తాన్ ఉగ్రవాదులకు నెలవుగా మారింది, ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తుంది. పాకిస్తానే అసలు ఉగ్రవాద దేశంగా మారింది, టెర్రరిస్ట్ కంట్రీగా మారింది అని చెప్పేందుకు వీటన్నిటిని కూడా ఆధారాలుగా సమర్పించబోతున్నారు. అయితే లష్కర్-ఏ-తోయిబాకు చెందినటువంటి ఉగ్రవాది సైఫుల్లా ఖలీద్ పైన అనేక నేరాలున్నాయి. భారత్ లో కూడా అనేక కేసుల్లో సైఫుల్లా నిందితుడు. ఇప్పుడు సైఫుల్లా ఖలీద్ కి సంబంధించి పాకిస్తాన్ స్వయంగా అధికారిక వర్గాలే చెప్తున్నాయి సైఫుల్లా ఖలీద్ హతమయ్యారని.